సరే, ఈ చీఫ్ మినిస్టర్ కొడుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు అనాప్ షనాప్ ఏదో వాగిండు నిన్న. ముఖ్యమంత్రి కొడుకుకి 2 అలవాట్లు ఉన్నాయి. ఒక అలవాటుతోటి వాడిని స్నిఫర్ డాగ్ అని పిలవాలనా అని ఆలోచన. 2వ అలవాటుతోటి ఏడంటే ఆడ పొర్లుతాడు, పండి పొర్లుతాడు కాబట్టి ఊరవంది అనల్నా. ఈ రెండింటి మధ్యలో జర కన్ఫ్యూజన్ ఉంది నాకు. అరే, నువ్వు నీ అయ్యా ముఖ్యమంత్రికి వెళ్ళి జరిగితే నిన్ను కుక్క కూడా కానది. నిన్ను తిట్టుడెందుకులే కానీ టైం వేస్ట్. నువ్వు బ్లాక్ మార్కెటింగ్ చేస్తలేవంటే నీ ఈ పింకీల ఎమ్మెల్యేలు ఎంపీలు పింకీలు ఉన్నారు కదా, వీళ్ళు రైతుల కష్టాన్ని తరుగు తీస్తుంటే ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో కనబడతలేరు చెప్పు. నువ్వు ఈ పెద్ద బ్లాక్ మార్కెటింగ్ నెక్సెస్గా నువ్వు లీడ్ చేస్తలేవంటే ఎందుకు ఎంపీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి పోయి తరుగు లేకుండా, రైస్ మిల్లులకు పోయి తరుగు లేకుండా ఒక్క రైతునన్నా కాపాడిందా చెప్పు. ఊకే ఏం తమాషాలు చేస్తున్నావా? మా ప్రభుత్వాలు మధ్యప్రదేశ్లో కానీ, ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, మహారాష్ట్రలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కూడా ఇస్తున్నారేమో. మొదలుపెట్టింది మేము బ్రోకెన్ రైస్కి 300 రూపాయల పైన సబ్సిడైజ్ చేస్తుంటివి. నువ్వు కూడా గమ్మున 300 రూపాయల పైన మ్యాచ్ చేసే 300-400 మధ్యలో ఎంత తక్కువతే అంత. 1500లకైతే రైస్ మిల్లర్లు కొంటున్నారు. దీనికి ఎందుకు ఇంత రభస చేస్తున్నావు? రైస్ మొత్తం కేంద్రమే కొంటున్నది. ఇవన్నీ అరవింద్ బెదర్ ఏడ జారిందా, నువ్వెక్కడా జారి ఏడ బొర్లినవా, ఇవన్నీ అనవసరం. నీ ఎమ్మెల్యేలు ఎంపీలు రైతులు ఎందుకు కాపాడతలేరు? మీది పెద్ద బ్లాక్ మార్కెటింగ్ చైన్ కాకపోతే వేరే రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు ఇచ్చినట్టు బ్రోకెన్ రైస్కి నువ్వు బోనస్ ఇచ్చేసే అయిపోతుంది. సింపుల్. ఊకే తిట్టుకున్నా అంటే మస్తు తిట్టుకోవచ్చు. నువ్వు నీ పోలీసులను పక్కకు పెట్టి నువ్వు ఒక్కడి వచ్చినావు అనుకో, ఇంత వాసి పంపిస్తా నీ మూతిని నేను. ఏం పెద్ద పని కాదు. మీ అయ్యని పక్కన పెడితే లిటరలీ తెలంగాణలో కుక్క కూడా కానిది నేను. ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి రైతుల శ్రమని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు కాబట్టి నీదేదో నడుస్తున్నా, ఎంతకాలం నడుస్తావు చూస్తాం. కానీ నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకని పోతలేరు? దానికి జవాబు చెప్పు. రైతులని కాపాడడానికి తరుగు లేకుండా ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో పోతలేరు? సింపుల్ క్వశ్చన్. బ్రోకెన్ రైస్కి 300-400 రూపాయలు ఇచ్చేసి వేరే రాష్ట్రాలు మా రాష్ట్రాలు ఇస్తున్నాయి. నువ్వు ఏ పంటకి ఇయ్యలే, విత్తన బండారం చెయ్యలే, రైతులకి ఫర్టిలైజర్లు యూరియాలు అన్ని ఫ్రీ ఇయ్యలే, నువ్వు ఏ పంటకి ఏం చేయలే. ఏది ఇప్పుడు 8 సంవత్సరాల వరకు ఏ పంట కూడా బోనస్ ఇయ్యాలి. వరి వేయమని చెప్పిండు మీ అయ్యా, రాష్ట్రం మొత్తం వరి వేయమన్నాడు. యాసంగిలో బ్రోకెన్ రైస్ వస్తుంది. సరే, వేరే రాష్ట్రాలు ఇస్తున్నాయి 300-400, నువ్వు కూడా ఇచ్చేయి. తరుగు లేకుండా ఎందుకు కాపాడతలేరు చెప్పు. నువ్వు స్మగ్లర్వి కాకపోతే నేను నిర్దిష్టమైన నెంబర్స్ ఇచ్చి ఏం రేటుకి ఎవడు కొంటున్నాడు, ఏం రేటుకి బియ్యం ఎవడు అమ్ముతున్నాడు, వరి ఎట్లా పాత రైస్ మిల్లోడు లేటెస్ట్ రైస్ మిల్లోడికి ఎంతకు అమ్ముతున్నాడు, వాడు ఏ ప్రాంతాలకు వెళ్ళి కర్ణాటక జిల్లాలు కానీ ఏడుకెళ్ళి అయినా రీసైకిల్డ్ రైస్ తీసి ఎఫ్సిఐకి ఇస్తున్నాడు, అన్నీ చెప్పిన. ఏదో నిన్న మాట్లాడుతుంటే బాగా నాటకం డ్రామా రక్తి కట్టించి బాగా రసాన్ని వండించి రామారావు
సినిమా యాక్టర్ మాదిగా డైలాగులు కొడుతున్నాడు. సినిమా యాక్టర్లతోటి బాగా తినుకుంటా తిరుగుతున్నట్టును. నీకు ఆ ఎఫెక్ట్ ఉన్నది, మంచి యాక్టర్ అవుతున్నావు, పేరు కూడా రామారావు. సో అవన్నీ పక్కన పెట్టు. 2 క్వశ్చన్లు. నువ్వు స్మగ్లింగ్ చేస్తలేవు, రైతు శ్రమని నువ్వు పైసలుగా మార్చుకొని జేబులు నింపకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఉండలేరు? గత 3 సంవత్సరాల నుంచి, సుమా 3 సంవత్సరాల నుంచి ఉంది ఇది. ఈ తరుగుదీసుడు, మితిమీరిన తరుగుదీసుడు. ఎందుకు ఒక్కడు కనబడా? ఏంటి కోసం బోనస్ ఇయర్ వేరే రాష్ట్రాలు ఇస్తున్నాయి, బ్రోకన్ రైస్. సింపుల్ 2 క్వశ్చన్లు. ఊకే లొల్లి అవసరం లేదు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.